ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 10 చోట్ల రహదారులు, కల్వర్టులతో పాటు ఇళ్లు కొట్టుకుపోయాయి. పశ్చిమ ఏజెన్సీలో జనజీవనం స్తంభించింది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం, తమిళేరు, ఎర్రకాలువ జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఎర్రకాలువ ఉగ్రరూపంతో తాడేపల్లిగూడెం, నిడదవోలు, నల్లజర్ల మండలాల్లో గ్రామాలు, పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పోతరాజు మనకి డీటెయిల్స్ అందిస్తారు. పోతరాజు, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, చూడొచ్చు ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే కనుక విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు కొండవాగులు కానీ మరోవైపు చూస్తే కనుక ఏదైతే జలాశయాలు కూడా పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం చూస్తే కనుక నిండుకొండలు తలపిస్తున్నాయి. అదే రీతిలో కూడా జిల్లా వ్యాప్తంగా చూస్తే ఉన్నటువంటి ప్రధానంగా చూస్తే ఎర్రకాలువకు సంబంధించి కూడా ఏరియాలో కూడా పూర్తిగా చూస్తే రోడ్లన్నీ కూడా జలమైన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక వెళ్తున్నటువంటి గిరిజన ఏరియాలో ప్రధానంగా చూసుకునే ఉన్నటువంటి ఏరియాలో కూడా పూర్తిగా జనజీవనం స్తంభించింది. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే బృందాలుగా కూడా వెళ్తున్నటువంటి వారిని కూడా ప్రజలు కూడా నిర్దేశిస్తున్నారు. కనీసం నిత్యావసర వస్తువుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడంలో తమకి పూర్తి స్థాయిలో ఏమీ ఆదుకోలేదంటూ కూడా వాపోతున్నారు. ఇక్కడ చూస్తే కనుక ప్రస్తుతానికి విజువల్లో చూస్తున్నాం మనం. ఏరియా చూస్తే కనుక నిడదవోలుకి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించి కూడా అరటి రైతులు కానీ మరేపు వరి రైతులు కూడా పూర్తి స్థాయిలో కూడా పంటలన్నీ కూడా నీట మునిగి సముద్రాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వారు రైతులు వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, ఎంత ఎన్ని ఎకరాలు వేసారు? ఎలా ఉంది? 20 ఎకరాలు కూర్చోమండి. 20 ఎకరాలు కూర్చోం సార్. ఊడిపోయి అయిపోయి మందులే వేసాం. అకాల వర్షాలకి ఇలా మునిగిపోయి అప్పుడు మునిగిపోయి 3 రోజులు అయిందండి. మాకు అంతూ ఆరుపడి ఏం కనపడలేదు. ఇంకా ఎంతవరకు వస్తుందో ఎంతవరకు ఉండాలో మేము ఊరు ఖాళీ చేయలేకో తెలుస్తలేదు. అధికారులు ఎవరో పట్టించుకొని మమ్మల్ని కాపాడాలని కోరుతున్నాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సింగవరం గ్రామం, తాళపాలెం గ్రామం మునిగిపోయి ఉన్నాయండి. మొత్తం ఇల్లు కూడా మునిగిపోయి ఇల్లు ఖాళీ చేస్తున్నారండి. ఇప్పుడు వచ్చి ఏమైనా 3 రోజులు అయిందని మీకు తగ్గిదేదో తగ్గుతుందో పెరుగుతుందో మేము కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలా, దారి తన్ని కనపడతలేదండి. ఇప్పుడు ఎకరానికి 20,000 రూపాయలు మేము ఖర్చు పెట్టి ఉన్నాం. ఆల్రెడీ మందులు వేసేసాం. ఊడ్చి 40 రోజులు అయింది. ఊడ్చి 3 రోజులు మునిగిపోయి 3 రోజులు అయింది. ఏదైనా సహకరించి ప్రభుత్వం సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నాం. అంతకన్నా మా దారి తన్ని ఏం కనపడతలేదండి. మరి ఈ అడవిలో గంటగా పెరుగుతుందండి వాటర్. ఎర్రకాలువ జల్లేరు ప్రాజెక్టు ఎంతవరకు ఎత్తాడో ఎంతవరకు దింపాడో మాకు తెలుస్తలేదండి. ఆ కాటన్ ద్వారా విద్య కూడా ఎర్రకాలువ తవ్వేరు కానీ మాకు ఉపహారం లేదండి. ఎర్రకాలువ తవ్వేరు అప్పుడు చిరంజీవి ఐటంలో వచ్చి ఓపెన్ చేసి తవ్విచ్చాడండి ఎర్రకాలువ. అది దారి తన్ని కాపట్ల ఎక్కడికి వెళ్ళాడు కొట్టేసి మొత్తం ఊరు మునిగిపోతుందండి. అది ఎరగాలకు సాధిక పరిష్కారం మీరు ఆలోచించి మమ్మల్ని సహకరిస్తారని కోరుతున్నామండి. కార్తీక్, చూడొచ్చు వీరంతా కూడా ఒకటే కోరిన పరిస్థితి కనబడుతుంది. చూస్తే కనుక ఎర్రకాలువ ఉగ్రరూపం దాల్చడంతో ఉన్నటువంటి తమ పొలాలు మొత్తం కూడా నీట మునిగాయి. తమకు సంబంధించి పెట్టినటువంటి వ్యవసాయ ఖర్చులు కూడా చేతికొచ్చే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే 20,000 వరకు ఎకరానికి ఖర్చు పెట్టున్నాము. తమను ఆదుకోవాలంటూ కూడా వీరు కూడా కోరుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. కార్తీక్, ఓవర్ టు స్టూడియో.